పచ్చటి పొలాలు, వాటి మధ్య ఎత్తైన చెట్లు. సాయంత్రమైతే చాలు వ్యవసాయదారులంతా ఆ చెట్ల చుట్టూ చేరతారు. ఒంటికి చలవ చేస్తుందని ఆ చెట్ల నుంచి తీసిన కళ్ళును సేవిస్తారు. అయితే తాజాగా తాటికల్లు ప్రాణాలు కూడా కాపాడుతున్నాయి ఓ సర్వేలో తేలింది. అసలు తాటికల్లేంటి, ఆరోగ్యానికి మేలు చేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా ఒక్క పొట్టు పంగు కుక్కకే. తాటికల్లుతో క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చని ఉస్మానియా పరిశోధనా విభాగం తేల్చింది. చెట్టు నుంచి అప్పుడే తీసిన తాటికల్లులో మనిషికి మేలు చేసే 18 రకాల సూక్ష్మజీవులున్నాయని ఓయూ పరిశోధనా విభాగం వెల్లడించింది. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా ధృవీకరించింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 53 రకాల నమూనాలను సేకరించి టెస్టులు చేయగా తాటికల్లులో ఔషధ గుణాలు మెండు అని ప్రూవ్ అయింది. ఓయూ బయాలజీ ల్యాబ్ లో సూక్ష్మజీవులను వృద్ధి చేసే రసాయనంలో తాటికల్లు చుక్కలు వేసి పరిశీలించారు. 48 గంటల పాటు ఇంక్యుబేటర్ లో పెట్టగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయన్నారు ప్రొఫెసర్స్. తాటికల్లులో 53 రకాల సూక్ష్మజీవులున్నాయని గుర్తించారు. వీటిలో 18 రకాల సూక్ష్మజీవులు మనిషిలోని వ్యాధి కారకాలను చంపుతున్నట్లు గుర్తించారు. ఎంత పని చేస్తివిరో యములోడా రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యములోడా. తాటికల్లులో చెకరోమైసిస్ అనే సూక్ష్మజీవికి మనిషి కడుపులో క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే OBS2 అనే క్యాన్సర్ కారక కణాలను నిరోధించే గుణం ఉందన్నారు. డయేరియా, టైఫాయిడ్ వ్యాధులకు కారణమయ్యే వైరస్ కు తాటికల్లు యాంటీబయాటిక్ గా పనిచేస్తుందని తేలింది. మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్ ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవుడి జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఉదయాన్నే పరిగడుపున స్వచ్ఛమైన తాటి లేదా ఈతకల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వీకులు ఏనాడో చెప్పారని, ఇప్పుడు ఇది నిజంగా ప్రూవ్ అయిందంటున్నారు పరిశోధకులు. తాగొద్దు, తాగితే ప్రాణాలకు హాని అంటేనే వినరు కల్లు ప్రియులు. ఇప్పుడు తాగితేనే ప్రాణాలు నిలుస్తాయంటే ఆగుతారా? ఉదయం లేచిన నుంచి సాయంత్రం అయ్యే వరకు తాటికల్లుతో ఆడి పాడుతారేమో. Download Moj.